MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. మున్సిపల్ శాఖపై సమీక్షించారు సీఎం రేవంత్. పనుల పురోగతిపై ఆరా తీశారు. జీహెచ్ఎంసీలో తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఇవాళ తొలి బోనాన్ని సమర్పిస్తారు. ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు నగరంలో బోనాల జాతర ఉంటుంది. వచ్చే నెల 25 వరకు మహంకాళి, లష్కర్, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనాల్ని సమర్పిస్తారు. గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఇప్పటికే మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఇవాల్టి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 15 రోజుల పాటు కన్నుల పండుగగా సాగే వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వారాహి గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆషాఢ సారె మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ దుర్గమ్మకు మొదటి సారె సమర్పిస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో జరిగే రథయాత్ర మైసమ్మ ఆలయం నుంచి నిజాంపేట్, JNTU, బాలానగర్ మెట్రో మీదుగా క్లాసిక్ గార్డెన్ వరకు సాగుతోంది. 1,00,000 మందికి పైగా వచ్చే భక్తుల కోసం ఇప్పటికే మహాప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. యాత్రకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటుగా ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలు హాజరవుతాయని చెప్పారు సంఘం ప్రతినిధులు. ఏపీలో మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా కల్పించింది ప్రభుత్వం. తొలి విడతలో 4,687 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తోంది. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట ప్రత్యేకంగా హెల్పర్లను నియమించేందుకు రెడీ అయింది ప్రభుత్వం. దివ్యాంగులకు రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇవాల్టి నుంచి ఇంటికే రేషన్ పంపిణీ చేయడానికి నిర్ణయించింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వృద్ధులు, దివ్యాంగులు హర్షం ప్రకటిస్తున్నారు. విజయవాడలో ఇవాల్టి నుంచి పర్యాటక కాన్క్లేవ్ జరగనుంది. పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా 55కు పైగా సంస్థలు ఏపీటీడీసీ తోటి ఒప్పందం చేసుకుంటాయి. పర్యాటక రంగంలో 10,000 కోట్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ కాన్క్లేవ్కు సీఎం చంద్రబాబు రేపు హాజరవుతారు. ఏపీ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతోంది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీ పిటిషన్స్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. బెయిల్ పిటిషన్స్ పైన విచారించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు శ్రీకాకుళం జనసేన నేత రవికుమార్. జగన్ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం కావట్లేదన్నారు. గంజాయి బ్యాచ్లు, రౌడీల పరామర్శలకు వెళుతూ ఉన్న జగన్ తన కారు కింద పడి ఆ పార్టీ కార్యకర్త చనిపోతే పొదల్లో పడేసి వెళ్లిపోయారని ఆరోపించారు. జగన్కు బాధ్యత, మానవత్వం లేదన్నారు. కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని సహించబోదని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలో తనిఖీలు చేశారు తెలంగాణ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD ఫణీందర్ రెడ్డి. కలెక్టర్తో కలిసి కళాశాలలో తనిఖీలు చేశారు. అడ్మిషన్స్ ప్రారంభం అవుతూ ఉండడంతో కాలేజీలో మౌలిక సౌకర్యాలు, అలాగే ప్రయోగశాలల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో గుర్తించిన లోపాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు ఫణీందర్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర గురుకుల అసిస్టెంట్ కేర్ టేకర్స్ ఆందోళనకు దిగారు. అలుగు వర్షిణి అనే కేర్ టేకర్ను అకారణంగా విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. 10 ఏళ్లుగా పనిచేస్తోన్న తమను అకారణంగా తొలగించడం సరికాదన్నారు. అకారణంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో నిర్వహణ లోపంతో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నేరాల నియంత్రణలో కీలకంగా ఉండే సీసీ కెమెరాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో ప్రధాన కూడళ్లతో పాటు కాలనీస్ లో ఉన్న 150 కెమెరాస్ పనిచేయకుండా పోయాయి. నిత్యం భక్తులతో కిక్కిరిసే భద్రాచలంలో సీసీ కెమెరాల నిర్వహణ తీరు మీద స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాలు పనిచేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా చేశారు. రెవెన్యూ అధికారుల మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు నారాయణపురం రైతులు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధరణితో పట్టాభూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాభూములను ఆన్లైన్లో అటవీ భూములుగా చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే భూ రికార్డులు సరిచేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా టీ చెర్లపల్లి VRO ACBకి దొరికాడు. ఒక రైతుకు భూమి పాస్బుక్ కోసం 20,000 లంచం డిమాండ్ చేశాడు VRO శ్రీమన్నారాయణ. లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ACBని ఆశ్రయించాడు. పక్కా స్కెచ్ తో VROని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ACB అధికారులు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి SI రామచంద్ర సైతం భూ వివాదం కేసులో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కాడు.
వికారాబాద్ జిల్లా తాండూరులో సైబర్ నేరగాళ్లు 90,000 నగదును స్మార్ట్ గా కొట్టేశారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి ఎస్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి పిన్ సివివి నంబర్ అడిగారు. నిజమేనని నమ్మిన బాధితుడు క్రెడిట్ కార్డు వివరాలు కూడా అందజేశాడు. కార్డుని ఉపయోగించి అతడి ఖాతా నుంచి 90,000 నగదు డ్రా చేశారు సైబర్ నేరగాళ్లు. డబ్బు డ్రా అయిపోవడంతో మోసపోయాను అని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో బస్ ఎక్కిన ఒక మహిళ బంగారు నగలతో ఉన్న బ్యాగు పోగొట్టుకుంది. బాధితురాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలో ట్రాక్ చేసి బంగారాన్ని రికవరీ చేశారు. 10 లక్షల విలువ చేసే 10 తులాల బంగారాన్ని మహిళకు తిరిగి అప్పగించారు. సత్వరమే స్పందించి బ్యాగ్ రికవరీ చేసిన పోలీసులను స్థానికులు అభినందించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ నగర్లో ఉద్రిక్తత చెలరేగింది. పోలీస్ వాహనాన్ని బస్తీవాసులు అడ్డుకున్నారు. ఓ కేసులో పోలీసులు తప్పుగా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ను జడ్జి తిరస్కరించారు. దీంతో సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట నిందితులను తుపాకులతో బెదిరించారు పోలీసులు. ఇది గమనించిన స్థానికులు బెదిరించి నేరం ఒప్పిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఇన్ఛార్జ్ వినాయక ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పోర్ట్స్ హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులు చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదు నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎగువ ప్రాంతాలకు వస్తున్న వర్షాలతోటి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 95,000 క్యూసెక్ల వరద రావడంతో 12 గేట్లు ఎత్తేశారు అధికారులు. 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ విద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన 48వ ప్రగతి భేటీలో గనులు, రైల్వేలు, జలవనరులపై సమీక్ష జరిపారు. నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు మోదీ. గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు వేగవంతం చేయాలంటూ ఆదేశించారాయన. వెనుకబడిన వర్గాలకు కూడా ఆరోగ్య సేవలు అందేలా చూడాలన్నారు. మరో 2 ఏళ్ల నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అన్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. రాబోయే 3 ఏళ్లలో భారత్ $5 ట్రిలియన్ ఎకానమీని సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. విమాన దుర్ఘటనను టాటా సంస్థ సీరియస్ గా తీసుకుంది. ఎయిర్ ఇండియా కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను నేరుగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ చేతిలోకి తీసుకున్నారు. ప్రభుత్వంతో సంబంధాలు, ప్రయాణికుల భద్రత, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమాన్ని చూడనున్నారు. సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల నమ్మకాన్ని చూరగొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. శశి థరూర్ కి ఇంగ్లీష్ బాగా వస్తుందని సిడబ్ల్యూసీలోకి తీసుకున్నామన్నారు ఖర్గే. కానీ మోదీ ఫస్ట్, దేశం తరువాత అని శశి థరూర్ మాట్లాడడం తగదన్నారు. కొందరికి మోదీని పదే పదే పొగడడం అలవాటుగా మారిపోయిందన్నారు. మల్లికార్జున ఖర్గే విమర్శలకు కౌంటర్ ఇచ్చారు శశి థరూర్. తాను ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని ట్వీట్ చేశారు. రెక్కలు మీవి, ఆకాశం ఎవరిది కాదన్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు శశి థరూర్. నిషేధిత ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కదలికలు అలజడి రేపుతున్నాయి. కేరళలో 977 మందిని పీఎఫ్ఐ లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రైల్లో ప్రయాణించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి వేలూరుకు ట్రైన్లో వెళ్లారు. స్టాలిన్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నువ్విలా సినిమాతో హీరోగా పరిచయమైన హవీష్ కొత్త సినిమాని ప్రకటించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమాకి నేను రెడీ అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా తోటి తనకున్న రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యారు బాలీవుడ్ నటి ఈషా గుప్తా. కొంతకాలం ఇద్దరు మాట్లాడుకున్నామని, కానీ తాము డేటింగ్ చేస్తున్నామని అనుకోవట్లేదన్నారు ఈషా. కొన్ని నెలల పాటు తమ మధ్య సంభాషణ జరిగిన మాట వాస్తవమైనా ఇది జరుగుతుందో లేదో అనే దశలో ఉన్నారు ఈమె. తాను డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు ఈషా గుప్తా. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.